సో, మనము రీసెంట్‌గా కాకుండా లాస్ట్ టైమ్ ఒక 6 మంత్స్ బ్యాక్ గూడా భూకంపం వచ్చింది మనం జూసాం. వరంగల్‌లో ఎక్కువ శాతం వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని ఏరియాలలో అక్కడక్కడ కొంచెం కంపించింది. అయితే నల్గొండ సైడ్ గూడా ఒకసారి గూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంటు కుత్బుల్లాపూర్‌లో గూడా భూకంపం అని జెప్పేసి కొంతమంది అక్కడున్న స్థానికమైన ప్రజలైతే బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉన్నది. భయంతో పరుగులు తీసిన స్థానికులు కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి అంట. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం ఆదర్శ నగర్లో భూకంప భయం స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు వెల్లడించారు. దాదాపు ఉదయం 10 గంటల సమయంలో భూకంపం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ పాఠశాల నుంచి చిన్నపిల్లలు భయంతో తరగతుల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయట. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదు. అయితే భూమి కంపించడానికి గల కారణం ఏమిటి అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది భూకంప ప్రభావమా లేదా స్థానికంగా ఏదైనా ఇతర కారణంతో కంపనం ఏర్పడిందనే అంశంపై అధికారులు నిపుణుల నుంచి ఇంకా అధికారిక సమాచారము వెలువడాల్సి ఉందట. సో, కుత్బుల్లాపూర్లో అయితే భూకంపం అయితే ఒకసారి వచ్చినట్టుగా కనిపిస్తే ఒక్కటేసారి తరగతిలో ఉన్న పిల్లలు బయటికైతే పరుగులు తీశారంట. అక్కడ ఉన్న స్థానిక ఉన్న ప్రజలు కూడా బయటికైతే వెళ్ళిపోవడం జరిగినది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నది. అది దానికి సంబంధించిన వీడియో అన్నమాట. అట్లా షేక్ అయిందన్నమాట ఒకసారి. అట్లా ఒకసారి బయటకొచ్చి పరుగులు తీసి వాళ్ళు ఏం జరిగిందనేది అంటే అక్కడ ఏమైనా శబ్దం జరిగిందా? లేదంటే ఏమైనా జరిగిందా? అంటే దానికి సంబంధించిన సైంటిస్టులు కావచ్చు, అక్కడ ఉన్న జిల్లా అధికార సైంటిస్టులు కావచ్చు, వీళ్ళెవరైతే ఉంటారో జిల్లా అధికారులు కావచ్చు, వాళ్ళు ఇంకా అధికారికంగా మాత్రము వెల్లడించలేదు. కానీ ఈ వీడియో మాత్రము ఇప్పుడు సోషల్ మీడియాలో భూకంపం వచ్చిందని చెప్పేసి కొన్ని వీడియోలు పిల్లలు బయటకొచ్చిన వీడియోలు కావచ్చు, ఇట్లా ఆఫీస్ నుంచి బయటకొచ్చిన వీడియోలు కావచ్చు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అంటే అంతకుముందు కూడా వచ్చింది, వరంగల్‌లో వచ్చింది. కొన్ని హైదరాబాద్‌కి సంబంధించి అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల కూకట్పల్లి సైడ్ ఇట్లా కూడా రావడం జరిగింది. అంటే నల్గొండ సైడ్ కూడా ఇట్లా రావడం జరిగిందట. అంటే అప్పుడప్పుడు భూకంపాలు రావడం అనేది కామన్ అన్నమాట. అంటే సైంటిస్టులు భూగోళ శాస్త్రం సంబంధించి సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి మెయిన్ భారతదేశంలో కొన్ని ప్రధానమైన సిటీల్లో వాటికి సంబంధించిన రీసెర్చ్ అంటే ప్రకృతి సంబంధించిన ఎన్విరాన్మెంటు సంబంధించిన ఆఫీసులు కావచ్చు, భౌగోళిక సంబంధించిన సైంటిస్టులు కావచ్చు, ఇక్కడ కొన్ని ఆఫీసులు కూడా రీజనల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇట్లాంటి ప్రధానమైన నగరాల్లో కొన్ని పెడతారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి అంటే వర్షం ఎప్పుడొస్తుంది, ఎక్కడెక్కడ ప్రభావితం చేపించే అవకాశాలు, ఎక్కడ ఈదురుగాలులు ఉన్నాయి అంటే చెప్పేసి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుందన్నమాట. అట్లనే ఈ భూ వాతావరణం సంబంధించి భూ భౌగోళిక పరిస్థితులకు సంబంధించి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. సో, అప్పుడు కూడా మనం చూసినాము. అంటే ఎటువంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కింద లోపల భూమిలో ఉండే కొన్ని ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవి కదలడం వల్ల మనకు భూకంపం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే భూకంపం వస్తే నిజంగానే అదైతే భూమి ఉంటుందో అది చీల్చుకుపోవడం జరుగుతుందన్నమాట. సో, అప్పుడప్పుడు భూమిలో కొన్ని కదలికలు జరగడం వల్ల ఇట్లాంటి భూకంపాలు కూడా రావడం జరుగుతుంది. అట్లాంటి కదలికల వల్ల కూడా పెద్ద ప్రమాదం ఏం జరగదు. కాకపోతే కొంచెం చిన్న చిన్న క్రాకులు రావడం, కార్లు ముందు జరిగిపోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని వెహికల్స్ పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు కొంత ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతారు. ఇట్లాంటి అధికారికంగా అంటే ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే మాత్రము అధికారులు ఎవరైతే వాతావరణ శాఖ కానీ భౌగోళిక శాస్త్ర అయితే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళతోని టై అప్ అయ్యి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇన్ఫర్మేషన్ మాత్రం చేరవేస్తూ ఉంటారు.